ఆఫీసు ప్రాంతంలో 8 సంవత్సరాల నుంచి 1000 మందికి పైగా పేదలైనటువంటి వారు భూదాన భూములలో ఇల్లు నిర్మాణం చేసుకోవటం అనేటువంటిది జరిగింది. వాళ్ళకున్నటువంటి ఆస్తుల్ని, గొడ్లని, మేకల్ని అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇళ్ళని నిర్మాణం చేసుకొని జీవిస్తున్నారు. వాళ్ళకి కరెంట్ వచ్చింది, ఆ భూదాన భూమికి సంబంధించిన లీగల్ కాగితాలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి రుసుములు చెల్లించినటువంటి పట్టా కాగితాలు ఉన్నాయి. వీటన్నిటినీ బేతాఖరు చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాలో ఉండేటువంటి ఒక 3 మంత్రుల నాయకత్వంలో అర్ధరాత్రి కాడ వాళ్ళ ఇళ్ళని ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయటం అనేటువంటి జరిగింది. ఇది చట్టవిరుద్ధం, ఇది అప్రజాస్వామికం. పేదలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అదే ప్లేస్లో వాళ్ళకి తక్షణమే ఈ ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం చేయాలని చెప్పి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. చట్టవిరుద్ధంగా వ్యవహరించినటువంటి అధికారులపై తక్షణమే కేసులు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం. వారికి ఇల్లు నిర్మాణం చేసేంత వరకు ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకొని ఆందోళన కార్యక్రమాన్ని దశల వారీగా కొనసాగిస్తామని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా తెలియజేస్తున్నాం. తక్షణమే కలెక్టర్ గారు ఇక్కడికి రావాల్సిందిగా మేము కోరుతున్నాం. కలెక్టర్ వచ్చేంత వరకు శాంతియుత పద్ధతులలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్వాసితులతోటి రోడ్డు పైన ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఆందోళనకి రావాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం, నిర్వాసితుల్ని కోరుతున్నాం, రాజకీయ పార్టీల్ని అధికారం ఇచ్చారు. ఏ అధికారం ప్రకారం, ఏ చట్టం ప్రకారం, ఏ రాజ్యాంగం ప్రకారం కూలగొట్టినని చెప్పి మేము అడుగుతున్నాం. అది తప్ప అట్లా అడగటం అనేటువంటి చెప్పండి సార్. మా మధు గారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర నాయకులు ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు. నిర్వాసితులతో మాట్లాడొద్దా? ఏం జరిగిందో తెలుసుకోవద్దా? ఎందుకు వాళ్ళ నిర్వాసితుల పరిస్థితి కాదండి. వాళ్ళ దాంతో వచ్చిన ఏం మిగులుతాయి? అదొక కలెక్టర్ గారు వచ్చి మాకు హామీ ఇది కలెక్టర్ గారు పిలిపియండి, జాయింట్ కలెక్టర్ గారు పిలిపియండి, మాకు హామీ ఇవ్వమనండి. ఆ ఇల్లు స్థలాలు గోలగొట్టింది కదా, దానికి తగ్గట్టుగా నష్టపరిహారం ఇస్తామనేటువంటి చెప్పండి సార్. మేమేం చేయం, ఆందోళన చేయం, మేమేం మాట్లాడాం. నిర్వాసితులతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడేకపోవడం ఏంటి? ఎట్లా పద్ధతి? బాధిత కుటుంబాలను పరామర్శించడం, బాధిత కుటుంబాలతో మాట్లాడొద్దా? బాధిత కుటుంబాలతో మాట్లాడతాం సార్. మేము ఏమైనా శాంతి భద్రతలు ఏమైనా మేము భంగం కలిగించినవా? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాండి. సీఏ గారు వెళ్తాడు, రాండి అంటే ఎందుకు వెళ్తాడు సీఏ గారు మమ్మల్ని? సార్ కాలనీకి వెళ్తారు సార్, బాధ ఏందని మొత్తుకుంటాడు వాడు. వాళ్ళని ఏమండి సోమయ్య గారు వీళ్ళందరూ మనుషులు అండి. పశువుల్లో కొందుకొచ్చాడు, కొందుకొచ్చి బందల దొడ్లో పెట్టాడు పెడితే వీళ్ళు మనుషులు అండి. వీళ్ళు మనుషులు. మత్తులు ఏమో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుని వాడు బ్రహ్మాండంగా బతుకుతాడు. వీళ్ళేమో తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? ఏంటండి వీళ్ళ ఏర్పాట్లు ఏంటండి? కాదండి ఒక దగ్గర 300 కుటుంబాలు ఉంటే భూదాన భూములలో వాళ్ళకి పట్టాలు ఇచ్చిండు, వాళ్ళ
కావాల్సిన లీగల్ రైట్స్ ఉన్నాయి. ఆయన దౌర్జన్యంగా కూలగొట్టడం అనేది చట్టంలో కావాలా? భూదాన భూమికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా అండి? రెవెన్యూకి భూదాన భూమికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఉమ్మడి రాష్ట్రంలోనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అట్లా చేసి ఏ సంబంధం ఉంది? ఏ మంత్రికి ఏ సంబంధం ఉంది? ఖమ్మంలో చేపట్టింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే వైఖరి చేపట్టింది. దాన్ని చక్కటి మాటలు పట్టించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పేదల పైన కత్తి కట్టి రొమ్ములొత్తి మన పేదల ఇళ్ళని చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా అర్ధరాత్రి కాల నిద్ర వ్యవస్థలో ఉన్నప్పుడు కూల్చివేయటం అనేటువంటి జరిగింది. ఇది తీవ్రమైనటువంటి అన్యాయం, ఇది అక్రమం. ఇది ఇక్కడ ఉండేటువంటి యొక్క పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగుణమైనటువంటి ఈ భూమిని మొత్తం కాజేయటం కోసం, ఈ భూమిని తమ దారాదత్తం చేసుకోవడం కోసం ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేపట్టింది. వీటికి వ్యతిరేకంగా మనందరం కలిసికట్టుగా ఐక్యంగా పోరాడతాం. మీరు దరఖాస్తులు రాపించుకున్న వెంటనే రోడ్డు మీద రస్తాకి రావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. అక్రమంగా ఇల్లు కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మీకోసం, మీ ఇళ్ల కోసం, మీ సమస్య పరిష్కారం కోసం సిపిఎం కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పోరాడుతుంది. మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీ వెంట ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. మీరందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని దరఖాస్తులు రాయించుకొని రోడ్డు మీద వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేయాలని చెప్పి సిపిఐ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం.